నీ దగ్గర ఏదైతే ఉందో, ఒకవేళ నీ చుట్టూ విపరీతమైనటువంటి ఆ యొక్క సమస్యలు ఉన్నాయేమో, నీ ధనమంతా ఒకవేళ ఆర్థిక పరిస్థితులు అంటే ఆర్థికంగా లోటుతో అనారోగ్యాలు పాలైపోతుందేమో, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి అప్పులకు వడ్డీలకు వెళ్ళిపోతుందేమో, నువ్వేదైతే కలిగి ఉన్నావో దాన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా నాయనా, ఇదిగో ఇది నాయనా నీ సన్నిధిలో పెడుతూ ఉన్నాను, ఇదిగో నీ కను దృష్టికి తీసుకొస్తున్నాను అయ్యా, దీని ద్వారా మా అవసరాలు తీర్చుకోవడానికి మీరు కృప చూపించండి నాయనా. ఇదేదో మా అవసరాలు తీరుస్తుందని కాదు, ఇదేదో మా అక్కర్లు తీర్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాదని కానీ నీ సహాయం మాకు అనుగ్రహిస్తుందని, దీన్ని నువ్వు విస్తరిస్తావని. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే అనవసరమైన ఖర్చులన్నీ తీసేస్తాడు. అలా ప్రార్థన చేసుకుని దేవుడి మీద ఆధారపడితే అనవసరమైనటువంటి అన్వాంటెడ్ థింగ్స్ అన్ని దేవుడు ఏం చేస్తాడు, తొలగించి నీ జీవితంలో దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిని విస్తరించడం ప్రారంభం.